సంథింగ్ స్పెషల్ అని ఊరికే అనలేదు. ఏపీ రాజకీయాలంటేనే డిఫరెంట్. ఎవరికి అంత ఈజీగా అర్థం కావు. ఎత్తులకు పై ఎత్తులు వేసినా, జిమ్మిక్కులు చేసినా ఏపీ లీడర్స్కే చెల్లుతుంది. అసలే ఎన్నికల సీజన్. పైగా ఈ ఎలక్షన్స్ ని అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అందుకే ఛాన్స్ దొరికితే చాలు ఒకరిపై ఒకరు పై చేయి సాధించాలని చూస్తున్నారు. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఇటీవల చోటు చేసుకుంటున్న పరిణామాలే. రోజుకో కంప్లైంట్, పూటకో పంచాయతీ. ఏపీ సీఈఓకు ఫిర్యాదుల వెల్లువ. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. సిఈసి సలహా కోరిన ముఖేష్ కుమార్ మీనా. ఈసీకి వైసీపీ, టీడీపీ నేతలు పోటాపోటీగా ఫిర్యాదులు చేస్తున్నారు. ఇందుకు మూలం సోషల్ మీడియా. సోషల్ మీడియాలో తమ నేతని కించపరుస్తున్నారని టీడీపీ నేతలు ఫిర్యాదు చేస్తే అందుకు కౌంటర్గా వైసీపీ నేతలు మరో అస్త్రాన్ని ఎంచుకుంటున్నారు. మరునాడే మరో అంశాన్ని హైలైట్ చేస్తూ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారిని కలిసి కంప్లైంట్ చేస్తున్నారు. వారి ఫిర్యాదుల ఆధారంగా ఈసీ ఆఫీస్ సదరు నాయకులకి నోటీసులు ఇవ్వడం, అందుకు వారు వివరణ ఇచ్చుకోవడం కామన్ అయింది. ఏపీ సీఎం జగన్ బహిరంగ సభల్లో తమ నాయకుడు చంద్రబాబుపై ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఫస్ట్ టీడీపీ ఫిర్యాదు చేసింది. దానిపై 48 గంటల్లోగా వివరణ ఇవ్వాలని ఈసీ ఆదేశించింది. మరోవైపు జనసేనపై వైసీపీ కంప్లైంట్ చేసింది. సీఎం అనే గౌరవం ఇవ్వకుండా జగన్ని దూషిస్తున్నారని ఆరోపించింది. దీనిపై పవన్ కళ్యాణ్ కూడా ఈసీ నోటీసులు సర్వ్ చేసింది. చంద్రబాబు నాయుడు గారు ఆయన ఈ రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ, పెన్షనర్ల గురించి రకరకాలుగా మాట్లాడినటువంటి విషయాలు ఆయన చాలా అబ్యూజింగ్ లాంగ్వేజ్తో ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని మాయల ఫకీరని ఇట్లాగా ఆయన భాష గురించి ఈరోజు మేము ప్రత్యేకించి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దొంగ ఓట్లపై తిరుపతి నియోజకవర్గ నేతలు మొదటి నుంచి పోరాటం చేస్తున్నారు. మొన్న కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన వారు తాజాగా రాష్ట్ర ఎన్నికల అధికారికి కంప్లైంట్ చేశారు. ఒక్క తిరుపతి అసెంబ్లీలోనే 34,000 దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆరోపించారు. దొంగ ఓట్లు తిరుపతి అసెంబ్లీలోనే దాదాపు 34,000 పైచిలకు దొంగ ఓట్లు నమోదు చేయించుకొని తద్వారా ఎన్నికల్లో గెలవాలని చెప్పి వారు ప్రయత్నం చేస్తున్నారు. దీని మీద గతంలోనే మేము కేంద్ర ఎన్నికల సంఘానికి భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన ఫిర్యాదు చేయడం జరిగింది. ఈరోజు తిరిగి రాష్ట్ర ఎన్నికల సంఘ అధికారికి భారతీయ జనతా పార్టీ, జనసేన ఈరోజు మేము వచ్చి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. లేటెస్ట్గా ప్రభుత్వ సలహాదారుల వద్దకొచ్చి చేరింది ఈ పంచాయతీ. ఎన్నికల సమయంలో ప్రభుత్వ సలహాదారుల అవసరం ఏంటని టీడీపీ ప్రశ్నిస్తోంది. ప్రభుత్వ ఖజానా నుంచి వేతనాలు తీసుకుంటూ పార్టీకి పనిచేయడం కరెక్ట్ కాదంటోంది. అందుకే ఈసీని కలిసి ఫిర్యాదు చేశారు. అయితే దీనిపై ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు ఏం చేయాలో అర్థం కాక సిఈసి సలహా కోరారు. అక్కడి నుంచి వచ్చే ఆదేశాల ప్రకారం టీడీపీ కంప్లైంట్పై యాక్షన్ తీసుకోనున్నారు. ప్రభుత్వం డబ్బులతో, పన్నులు కట్టించుకున్న డబ్బులతో జీతభత్యం తీసుకుంటూ ప్రతి 2-3 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తూ ఉన్నాడు. ఆల్రెడీ సిఇఓ దగ్గర కంప్లైంట్ ఉంది. ప్రభుత్వ జీతభత్యాలు తీసుకుంటా ఉన్న 50 మంది సలహాదారులు మీకేం పని ఈరోజు? మొన్న మచిలీపట్నంలో జరిగిన గొడవపైన ఇరు పార్టీలు పరస్పరం ఫిర్యాదు చేసుకున్నాయి. ఒంగోలు కొట్లాటపైన ఏపీ సీఈఓ ముఖేష్ కుమార్ మీనాకు టీడీపీ కంప్లైంట్ ఇచ్చింది. ఇలా వరుసగా ఒకరిపై ఒకరు ఫిర్యాదులు చేసుకుంటూ ఏపీ రాజకీయాన్ని మరింత ఇంట్రెస్టింగ్ అయ్యేలా చేస్తున్నారు. భవిష్యత్తులో ఇది ఎక్కడి వరకు వెళుతుందో వేచి చూడాలి.